హాయ్ స్టూడెంట్స్, ఆర్జీయూకేటీ అడ్మిషన్ 2020 కౌన్సిలింగ్ షెడ్యూల్ అయితే విడుదలైంది. నిన్న సాయంత్రం ఆల్రెడీ మనకు ర్యాంక్ కార్డ్స్ అయితే వచ్చాయి. కానీ దాంట్లో దేని గురించి దేంట్లో చూడాలని అర్థం కాలేదు. దాని గురించి డీటెయిల్గా వీడియో అయితే మన యూట్యూబ్ ఛానల్లో ఉంది. ఇప్పుడు మనం తీసుకోవాల్సింది దీంట్లో ఓపెన్ కేటగిరీ ర్యాంక్స్ మాత్రమే. కేటగిరీ ర్యాంక్స్ అని ఉంది, ఓపెన్ కేటగిరీ ర్యాంక్ ప్రకారంగా ఏ ర్యాంక్ నుంచి ఏ ర్యాంక్ వరకు ఏ టైంలో వెళ్ళాలి. మార్నింగ్ షెడ్యూల్లో 8 AM, ఆఫ్టర్నూన్ షెడ్యూల్లో 12 noonకి రిపోర్ట్ చేయాలి. 4th జనవరి నుంచి 1st నుంచి 200 ర్యాంక్స్ వరకు. ఇది జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఓపెన్ ర్యాంక్స్ వాళ్ళకి, ఓపెన్ కేటగిరీలో ఉండే ర్యాంక్కి తర్వాత కేటగిరీ ర్యాంక్ని మీరు కన్సిడర్ చేయొద్దు. 1 to 200 మార్నింగ్ సెషన్, 201 to 400. ఇంకా చాలా ఇంపార్టెంట్ విషయాలు ఉన్నాయి. సో చివరి వరకు చూడండి. ఆల్ కేటగిరీస్ 5th రోజు 400 to 800, 800 to 1200 ఆఫ్టర్నూన్ సెషన్. 6th రోజు 1201 to 1700, 500 మెంబర్స్. అంటే దీన్ని బట్టి మీకు ఆల్రెడీ అర్థమవుతుంది ఇంటెన్సిటీ ఆఫ్ సిచ్యువేషన్ కొంచెం తగ్గిపోతుంది. సో స్టార్టింగ్లో ఓన్లీ 200 మెంబర్సే, తర్వాత చూడండి 500 మెంబర్స్, తర్వాత చూడండి 1701 to 2000, 2000 to 2600, తర్వాత 2600 to 3000 ఆఫ్టర్నూన్, 1801 to 3000 to 3600, తర్వాత అలా 4000. తర్వాత చూడండి కేటగిరీస్, ఆల్ కేటగిరీస్ అయిపోయింది. ఆల్ బీసీ కేటగిరీస్ 9th నుంచి బీసీ కేటగిరీస్కి మాత్రమే. 9th నుంచి ఆల్ బీసీ కేటగిరీస్ 4000 నుంచి 5000, ఈవెన్ 1000 ర్యాంక్ లోపు. అంటే మీరు ఒకవేళ బీసీ కేటగిరీ అయి ఉంటే మీకు 4000 నుంచి 5000 వరకు ర్యాంక్ వస్తే సీట్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఓకే, మళ్ళీ దాంట్లో కూడా ఫిల్టరింగ్ జరుగుతుంది. 9th జనవరి ఆఫ్టర్నూన్లో 5001 నుంచి 7000 వరకు. తర్వాత ఈడబ్ల్యూఎస్కి చాలా పిల్లలు అయితే అడుగుతున్నారు, ఈడబ్ల్యూఎస్కి సెపరేట్ కౌన్సిలింగ్ ఉంటుందా? సో ఈడబ్ల్యూఎస్ కూడా 4000 నుంచి 1000, 10,000 వరకు. తర్వాత 5000 నుంచి 16,000 వరకు బీసీసీ, బీసీఈ, ఇవన్నీ ఆల్మోస్ట్ మీరు కట్ ఆఫ్గా పరిగణించవచ్చు. ఓకే, సో బీసీఈ, బీసీ, ఎస్సీ, ఎస్టీ చూడండి 4000 నుంచి 2000 వరకు సీట్ వచ్చే ఛాన్స్ ఉంది. ఓకే, సో అది 11th జనవరి వరకు. తర్వాత చూడండి కాల్ ఫర్ కౌన్సిలింగ్ డస్ నాట్ గ్యారంటీ అడ్మిషన్, మోర్ నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ హ్యావ్ బీన్ కాల్డ్. మీరు కౌన్సిలింగ్కి వచ్చినంత మాత్రాన మీకు సీట్ కన్ఫామ్గా దొరుకుతుందని మాత్రం అనుకోవద్దు. ఓకే, సో కట్ ఆఫ్ అంటే 2000 ర్యాంక్స్, 20,000 ర్యాంక్స్ వరకు ఎస్సీ కట్ ఆఫ్ జరిగింది. తర్వాత ఓపెన్ కేటగిరీకి, ఆల్ కేటగిరీ ఓపెన్ కేటగిరీ 4000 వరకు కట్ ఆఫ్. ఓకే, సో ఆల్ క్యాండిడేట్స్ షుడ్ రిపోర్ట్ టు ఆర్కే వ్యాలీ నూజివీడు క్యాంపస్. అండ్ ప్రతిరోజు ఒకసారి వెబ్సైట్ అయితే చూడండి, లేకపోతే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. డీటెయిల్స్ క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయబడతాయి. Seats will be allotted based upon the available reported candidates. So time for seat allotment is not responsible for late reporting. ఒకవేళ మీరు ఎందుకైనా లేట్ చేస్తే మీకు సీట్ అలాట్మెంట్ జరుగుతుందని ఖచ్చితంగా చెప్పలేము. స్పెషల్ కేటగిరీ వాళ్ళు ఖచ్చితంగా కేటగిరీ సర్టిఫికెట్స్ అయితే తీసుకొని రావాలి. ఓకే, నెక్స్ట్ స్పెషల్ కేటగిరీ అడ్మిషన్స్ విల్ బి మేడ్ సెపరేట్లీ ఆఫ్టర్ టేకింగ్ కన్సిడర్ ఇన్ టు రెస్పెక్టివ్ కేటగిరీ మెరిట్స్ సబ్మిటెడ్ బై ద డిపార్ట్మెంట్ అండ్ డిసిషన్ విల్ బి ఫైనల్. తర్వాత క్యాండిడేట్ విష్ టు క్లెయిమ్ రిజర్వేషన్ అండర్ బీసీ, ఎస్సీ, ఎస్టీ ఆర్ నీడ్ టు ప్రొడ్యూస్ రిలవెంట్ డాక్యుమెంట్స్ అండ్ ఈచ్ క్యాండిడేట్ హ్యావ్ టు పే. అంటే వెళ్ళేటప్పుడే డబ్బులు తీసుకెళ్ళండి. 1500 ఫర్ రిజిస్ట్రేషన్ ఫీ ఫర్ ఆల్ క్యాండిడేట్స్, బట్ ఎస్సీ వాళ్ళకి మాత్రం 1000 రూపీస్ రిఫండబుల్ కాషన్ డిపాజిట్. అలాగే 2000 ఓకే ఫర్ ఆల్, అండ్ దట్ ఈస్ టోటల్ ఆఫ్ 3500. టోటల్ 3500 జనరల్ క్యాండిడేట్స్కి, ఎస్సీ ఎస్టీకి మాత్రం 3000 తీసుకెళ్ళాలి. ఓకే, సో ఇది ఇంకా చాలా అప్డేట్స్ ఉంటాయి. సో ఇమ్మీడియట్గా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని, అండ్ లైక్ అయితే చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, ఇమ్మీడియట్గా మీకు నోటిఫికేషన్ వస్తుంది.